ఈ కొలసి సంఘానికి మరి కొలసి సంఘంలో ఉన్న సంఘ బిడ్డలకు రాస్తూ చెబుతున్న మాటలు మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా సంఘ బిడ్డలు గుర్తుంచుకోవాలి, మనము దేవుని చేత ఏర్పరచబడ్డామని గుర్తుంచుకోవాలి, మనము పరిశుద్ధపరచబడ్డామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనము దేవునికి ప్రియమైన వారిని అనే విషయాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని మరి మన జీవితంలో ఏమి ధరించుకోవాలో పౌలు ఇక్కడ చక్కగా తెలియపరుస్తా ఉన్నాడు. అన్నిటికంటే ముందుగా మీరు జాలి గల మనస్సును ధరించుకోండి అని చెప్పి పౌలు చెబుతున్నట్లు, మనం పౌలు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు బిడ్డలారా, జాలి గల మనస్సు ఒకవేళ మనకి లేకపోతే మరి మనము నిత్య రాజ్యమునకు, నిత్యత్వమునకు, పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉండదనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి మరి లూకాసు వార్త 16వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ధనవంతుడి గురించి, లాజరు గురించి రాయబడుతూ ఉంది. ధనవంతుడు మరి తనకు అనుగ్రహించబడిన ధనమును సరైన రీతిలో ఉపయోగించుకోకుండా తన ధనమే గొప్పదనిగా భావించాడు. దేవుని బిడ్డలారా, భావించి తనకు మరి దేవుని మీద నమ్మకం లేని వ్యక్తిగా అతడు జీవించాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అతనికి దేవుడు తెలుసు. ఎందుకంటే మరి అతడు మరి చనిపోయినప్పుడు అబ్రహాముని చూస్తూ ఉన్నాడు, అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎవరో తనకు తెలుసు, అబ్రహాము ఎలాంటి వాడో తనకు తెలుసు. అబ్రహాముని తండ్రి అని సంబోధిస్తున్నాడంటే అబ్రహాము ఎవరికి తండ్రి అంటే విశ్వాసులకు తండ్రి. వీడు విశ్వాసే కానీ విశ్వాసిగా జీవించాల్సిన జీవితాన్ని జీవించలేదు. దేవుని బిడ్డలారా, గమనించండి. మరి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 22వ వచనంలో మరి అక్కడ లాజరు చనిపోయి, ఆ దరిద్రులు చనిపోయి దేవదూతుల చేత అబ్రహామును వెళ్ళిన ఆనుకొనటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. దేవుని ప్రజలారా, చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే లాజరు గురించి మనం చూస్తున్నాం. లాజరు బ్రతికి ఉన్న కాలం అంతా కూడా ఒక భయంకరమైన దరిద్రతను అనుభవించాడు. లాజరు తన జీవితంలో తను మరి దేవుని యందు నమ్మకము గలవాడిగా జీవించాడు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద నమ్మకాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు నిశ్చయంగా మనము దేవుని వద్దకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లాజరు దేవుణ్ణి నమ్మాడు, నమ్మకం కలిగి ఉన్నాడు కనుక అతన్ని ఎవరు తీసుకెళ్ళాడు? దేవదూతలు వచ్చి తీసుకొని పోయాయి. ధనవంతుడు కూడా మరణించాడు. దేవుని బిడ్డలారా, మరణం అనేది దరిద్రులకు, ధనవంతులకు ఒకే రీతిగా ఉంటుంది. మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని రుచి చూడాల్సిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు ఒకే స్థితిలో మనం ఉండం, ఎప్పుడు మనం జీవిస్తూ ఉండం. మరణం అనేది తథ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇలా అనుకుని నేటి కాలంలో అనేకులు ఎప్పుడో వస్తుందని మరణం అనుకుని ఒక నిర్లక్ష్యపు స్వభావాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి ఈ లాజరు కూడా అబ్రహాముని మరి నమ్మినవాడు, దేవుని కూడా నమ్మినవాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసి యొక్క జీవితంలో మనం చేయవలసిన కార్యాలు మరి జాగ్రత్తగా మనం గమనించి, దరిద్రుడు అవటం వల్ల పరలోక రాజ్యానికి పోలైన దరిద్రులందరూ పరలోక రాజ్యానికి పోతారంటే అలా చెప్పడానికి కూడా వీలు లేదు. దరిద్రత కలిగి ఉన్నా కానీ తన స్థితిలో తాను మరి తన ఎవరిని కూడా సనగటం కానీ మరి ఎవరి మీద నేరాలు మోపటం కానీ చేయలేదు. దేవుని బిడ్డలారా, తన జీవితంలో తనకు అనుగ్రహించబడిన ఆ స్థితిని అన్ని విషయాల్లో కూడా ఓర్చుకొని సహించి దేవుని మీద భారంతో లాజరు జీవించినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకనే అతడు దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. ధనికుడు అనే అతను పాతిపెట్టబడి అతను ఎక్కడికి వెళ్ళాడంటే మరి ఆ పాతాళంలోకి వెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం.
అంటే ధనవంతులందరూ పాతాళానికి వెళ్తారని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే అబ్రహాము గురించి రాయబడుతూ ఉంది. అబ్రహాము గొప్ప ధనవంతుడు. అబ్రహాము ఆయనకి ఎంత ధనం ఉందంటే లోతు అబ్రహాము కలిసి ఒక ప్రాంతంలో నివసించటానికి ఏంటంట స్థలము సరిపోయినంత ఆస్తి స్థితిమంతుడు అబ్రహాము. అబ్రహాము మరి పరలోక రాజ్యంలో మరి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము మరి పాతాళంలోకి వెళ్ళాలి అంటే ధనికులందరూ పాతాళానికి వెళతారనేది లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ధనికులందరూ దేవుని నమ్మిన దేవుని తెలుసుకొని నమ్మని వ్యక్తిగా ఈ ధనవంతుడు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ధనవంతుడు ఎలా మనకు కనబడుతూ ఉన్నాడంటే లూకాసు సువార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక ధనవంతుడి గురించి రాయబడతా ఉంది. చాలండి, చదవాల్సిన పని లేదు. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని గురించి యేసయ్య ఉపమానం చెబుతా ఉన్నాడు. ఒక ధనవంతుడికి మరి భూమి పంట వేశాడు, బాగా పండింది. ఆ పంట ఎక్కువగా పండింది. ప్రతి సంవత్సరం కంటే కూడా ఆ సంవత్సరం ఎక్కువైన పంట పండింది. పండినప్పుడు అతను చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు నా పంట తీసుకొని నేను నా కొట్లలో పెట్టుకోవడానికి నాకున్నవే సరిపోవు, కనుక వీటిని పెంచుకుంటా అని నా కొట్లను పెంచుకుంటాడు. కొట్లు పెంచుకున్నాడు. ధనానంతా కూడా ఆ కొట్లలో సమృద్ధిగా ధాన్యం అంతా కూడా ఆ కొట్లలో సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు మరి సరిపోయేంత మరి విస్తారమైన సంపద నీ కొరకు నిన్ను సంపాదించాను. తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అంటున్నాడు. ఈరోజు మానవుడి యొక్క జీవితము తిను, తాగు, సుఖించు, సంతోషించు ఇలాగే ఉందండి ఎక్కడ చూసిన. ఎందుకంటే ఈరోజు దేవుడు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. అందరికీ గొప్ప స్థితిని దేవుడు ఇస్తా ఉన్నాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నంత కాలము ఈ దేహంతో నువ్వు జరిగిస్తున్న కార్యాలను బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మనం గమనించవలసిన వారమే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ధనవంతుడు తను మరి గమనించినట్లయితే తన కోసమే కోట్లు కట్టుకుంటున్నాడు, తానే సుఖించాలనుకుంటున్నాడు, తానే సంతోషించాలనుకుంటున్నాడు, తనే మరి తను సంతోషపడాలి. నా ప్రాణమా తినాలి, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అంటాడు. అంటే తను చేస్తే చాలనుకుంటున్నాడు. ఇంకెవరితో ఇతనికే సంబంధం లేదు. నేటి కాలంలో కూడా అనేకులు వారికున్న స్థితిగతులను బట్టి ఇంక మాకు ఎవరితో అవసరం లేదు, మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మేము ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంకొకరు మా దగ్గరికి రావాల్సిన పని లేదనుకునే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన తప్పనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది మరి ఇతరుల గురించిన ఆలోచన ఉండదు. తాము మంచిగా చాలు, తాము మంచిగా బ్రతికితే చాలు, తాము మంచిగా సమృద్ధితో ఉంటే చాలనుకునే విధానాలు, తాము సుఖపడితే చాలనుకునే విధానాలు. ఈ వ్యక్తి ఈ ధనవంతుడితో మరి సూచనగా ఉన్నాడు. ఈ ధనవంతుడు లాంటోడు, వీడు తింటే చాలు, వీడికి సుఖపడితే చాలు, వీడు సంతోషిస్తే చాలు, వీడు తాగితే చాలు అనుకుంటున్నాడు. ఇంకెవరు కూడా అంత పంట పండింది, దేవుడికి కృతజ్ఞత చెప్పే మనసు లేదు, మందిరానికి సహాయం చేసే మనసు లేదు, పొరుగువానికి సహాయం చేసే మనసు లేదు. తానే తినాలి, తానే అనుభవించాలి, తానే సంతోషించాలి అనే ఒక తప్పుడైన అభిప్రాయం. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో గమనించాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టే వాళ్ళంగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం ఖర్చు పెట్టినట్లయితే దేవుడి దగ్గర ఒకప్పుడు లెక్క చెప్పాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఆయన ముందు నిలబడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఈనాడు అనేకులకి దేవుడిచ్చిన ధనాన్ని వారి ఇష్టానుసారమైన విలాసవంతమైన జీవితాలకు వాడుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతో వ్యర్థపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించండి. కనుక దేవుడు మనకి ఇచ్చిన దాన్ని సక్రమంగా మంచి ఉద్దేశాలతో మనం ఉపయోగించినట్లయితే నిశ్చయంగా దేవుని రాజ్యములో వారసత్వం పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క ధనవంతుల గురించి బైబిల్ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చూసినట్లయితే అక్కడికి ధనవంతుల మీద ఎలాంటి ఉపద్రవం రాబోతుందో మరి అక్కడ రాస్తూ ఉన్నాడు. అనేకులు ఏం చేస్తున్నారంటే ఈ ధనాన్ని సంపాదించాలని అన్యాయంగా
అక్రమంగా నేటి కాలంలో ధనాన్ని సంపాదించడానికి అబద్ధాలు ఆడి అన్యాయంగా అక్రమంగా మరి చేసి సంపాదించే వాళ్ళుగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ వాక్యం చెబుతుంది, మీరు మీ చేను పోయి వారి దగ్గర బిగబట్టిన ఆ కూలి నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడు. దేని బిడ్డారా, మనము ఇతరులకి ఇవ్వాల్సింది సరిగా ఇవ్వకుండా ₹1 మనం దాచుకున్నా కానీ, చూడండి దేవుడు వాక్యం చెప్తే ఇక్కడ ఒక మాట, చాలా విషయాలు మనం ఇక్కడ ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, చదువునట్లయితే ఆ భాగంలో, ఇదిగో మీరు ఎవరి దగ్గర అయితే చేను చేసేవారు, మీ చేను కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన మీకు కూలి మొరపెట్టుచున్నదంట. మీ గోతవారి కేకలు సైన్యం అధిపతి యెహోవా ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులను అనుభవించి మీ హృదయములను పోషించుకుంటుంది. మీ నీతి మంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. ఇక్కడ మరి యాకోబు అంటున్న మాట ఏంటంటే, మీ చేను కోసే వారి దగ్గర మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కూలి తగ్గించి ఇచ్చింది అదంట దేవునికి మొరబెడుతుందంట. ఒక్క నిమిషం గమనించండి, ఒక పని చేసేవాడికి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా దాచుకోవటం అనేది అన్యాయం. అందుకని వాడికి చెందవలసినంత కూడా చెందకుండా దానిలో కొంత కొట్టేయటం అనేది, కొంత దాచుకోవటం అనేది, కొంత తీసుకోవటం అనేది అన్యాయం. అంటే నీ పొరుగు వాడికి ఇవ్వవలసింది ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టుకుంటే, రావాల్సింది రాకుండా నువ్వు ఆక్రమించుకుంటే అది అన్యాయము. అవుతుంది అన్యాయము. ఇతరులకి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వటం అన్యాయము. అన్యాయం చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. చూడండి దేని బిడ్డలారా, ఒక కూలి పని చేసేవాడికి కూలి ఇవ్వకుండా కొంత దాచుకుంటే దాని గురించి అది మొరపెడుతుందని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మనం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎంత దాచుకుంటున్నాము ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సింది అంటే ఇప్పుడు చూడండి, కూలికి వాళ్ళకి ఇచ్చే డబ్బుల మీదే దేవుడు దృష్టి ఉన్నప్పుడు, దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు దాచుకుంటే తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఉదయకాల సమయంలో ఇలాంటి ఒక ధనవంతుడు, అంటే దాచుకోవాలి, దోచుకోవాలి, అనుభవించాలనుకునే ఒక ధనవంతుడు లాంటి వాడు ఈ ధనవంతుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపు ఎడమవైపున ఉన్న వారి ధనవంతులు లాంటి ఒక ఉదాహరణ వ్యక్తి. ఈ వ్యక్తి ఎడమవైపున ఉన్న వాళ్ళు ఏంటంట, వాళ్ళు బ్రతికిన కాలం అంతయు కూడా ఎవరికి సహాయం చేయరో, చిటికుడు సహాయం కూడా చేయకుండా జీవించిన వాళ్ళండి. వీడు కూడా అంతేనండి, ఎదురుకు పడి ఉన్నా, ఎదురు ఇంటి వాకిట్లో పడి ఉన్న లాదను చూస్తూనే ఉన్నాడు, కానీ కొంచెం చిటికిన వేలుతో కూడా సహాయం చేయలేదండి. వాడు చేశాడా? చిటికిన వేలుతో కూడా సహాయం చేయలేదు. అనుకున్నాడు, వాడితో నాకేం అవసరంలే, వాడికి చేస్తే నాకేంటి, చేయకపోతే నాకేంటి అనుకున్నాడు. వాడితో నాకు అవసరం రాదనుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ పొరుగు వాడిని చూసి వీడితో నాకేంట్లే, వీడితో నాకు ఏ అవసరం వస్తుందిలే అనుకోవటం నీ అవివేకమే. ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో మనకే తెలియదండి. ఎవరితో అవసరం వచ్చిందో మనకు తెలియదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీడు తక్కువ వాళ్ళే, వీడు దరిద్రులే, వీడి పక్కన ఎవరున్నాళ్లే, వీడి పక్కన వచ్చేవాళ్ళు ఎవరులే, వీడికి సహాయం చేయకపోతే నన్ను అడిగేవాడు ఎవరులేళ్లే మనం అనుకుంటే, ఈ ధనవంతులు లాంటి స్వభావం మనం కలిగి ఉంటే ఆ దరిద్రులతో కూడా అవసరం వచ్చే సమయం వస్తుంది. ఏంటండి? ఆ దరిద్రులతో కూడా అవసరం వచ్చే సమయం వస్తుంది. చూడండి, మనం చూస్తా ఉన్నాం బైబిల్లో ఆ యొక్క భాగంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అతడు ఏం చేస్తున్నాడు, ఆయన కన్నులెత్తి నరకంలో, పాతాళంలో కన్నులెత్తి చూస్తూ పైన ఎవరున్నారంట, అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి అంటున్నాడు, అయ్యా అబ్రహామా, ఆ లాజరు ఏలు నీటిలో ముంచి చిటికిన వేలుతూ కొంచెం నా మీద ఒక సుక్కేయమని చెప్పి అయ్యా అంటున్నాడు. బతుకున్నప్పుడు జాలి చూపించాడా? బతుకున్నప్పుడు పలకరించాడా? చిటికిన వేలకు సహాయం చేశాడండి వీడు? చేయకుండా ఇప్పుడు లాజరు అవసరం వచ్చింది. దానికి ఎప్పుడు వచ్చింది? లాజరు అవసరం వచ్చింది. నాకు ఎవరి అవసరం లేదు అనుకోమాకండి. మా అత్త అవసరం లేదు, మా మామ అవసరం లేదు, మా అయ్యగారితో అవసరం లేదు, మా ఇరుగు పొరుగు వాళ్ళతో అవసరం లేదు అనుకోమాకండి. ఏ సమయం ఎలా మారుతుందో తెలియదు, ఎప్పుడు అవసరం వస్తుందో మనకు తెలియదు.
కనుక శక్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని బైబిల్ చెప్తాము. ఈరోజు వాడితో నాకేంది, వీడితో నాకేంది, నాకు డబ్బు ఉంది, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు పని ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఇతరులతో నాకేంటి అని అనుకుంటే మాత్రము అది నీ అవివేకమే. ఏదో ఒక రోజున తప్పకుండా వారి సహాయం మనకే అవసరమైన పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఊహించుకొని ఉంటాడా? అసలు లాజరుతో నాకేం అవసరం ఉంటుందని ఊహించుకొని కూడా ఉండడు. ఊహించుకొని కూడా మనం కూడా ఊహించాం కదా, వీడితో మనకేం అవసరం వచ్చిందిలే అనుకుంటాం. కానీ ఇప్పుడు అతనితోనే అవసరం వచ్చింది. యాతన పడుతున్నాడు, కేకలేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇతని జీవితంలో ధనమే చాలా ప్రాముఖ్యంగా భావించాడు, ధనాన్ని ప్రేమించాడు, ధనాపేక్షతో జీవించాడు, ధనముతో సుఖంగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. ఎవరు నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎవరితో సంబంధం లేదులే, ఎవరితో నేను మాట్లాడాల్సిన అవసరం లేదులే. కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు మనం చూస్తూ ఉంటాం. ఏమంటే గుడిసెలో ఉన్నప్పుడు అందరితో సైక్యంతో ఉంటారు, కొంచెం హోదా పెరుగుతున్న కొద్దీ మనుషులు దూరం అవుతూ ఉంటారు, దేవుడిని కూడా దూరం చేస్తూ ఉంటారు. ఈనాడు ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎంత ఉన్నా కానీ నువ్వేం చేయాలి? అందరితో సమాధానంగా ఉంటుంది నేర్చుకోవాలి. నీకెంత ఉన్నా కానీ, నీ స్థితి ఎంత గొప్ప స్థితి అయినా కానీ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే, స్థితి పెరిగిన వెంటనే వారి మాటలు మారుతుంటాయి, వారి హోదా పెరిగినప్పుడు వారి యొక్క విధానాలు మారుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించాలి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఇతను అనుకున్నాడు నాకు ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఇంకెవరితో సంబంధం లేదు, అవసరం లేదు, ఇంకెవడు నాకు సహాయం చేయాల్సిన పని లేదు, నాకు దేవుడితో కూడా అవసరం లేదు అనుకున్నాడు. వాని అవివేకము అంధకారం అయిపోయింది, హృదయం అంధకారం అయిపోయింది. నేటి కాలంలో అనేక మంది ప్రజల యొక్క హృదయాలు కూడా, క్రైస్తవుల యొక్క హృదయాలు కూడా అంధకారం అయిపోతున్నాయి. వాళ్ళతో మాకేంటి, వాళ్ళతో మాకేంటి, వీళ్ళతో మాకేంటి, వాళ్ళతో మాకు అవసరం లేదు అనుకునే ఒక విధానాలు చాలామంది కలిగి ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని చాలామందిని దూరం పెడతా ఉంటారు, చాలామందికి దూరం అవుతూ ఉంటారు, చాలామందిని అవాయిడ్ చేస్తూ ఉంటారండి, వేరు చేస్తూ ఉంటారు, మాట్లాడరు, పలకరించరు. ఏమండి గమనించండి, ఉదయకాల సమయంలో నేటి కాలంలో ఒక భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత పొరుగువాడితో మాట్లాడటానికి కూడా భయపడుతున్నారండి. ఎందుకంటే అలాంటి విధంగా చెబుతున్నారు కొంతమంది దైవజనులు, పొరుగువాడితో మాట్లాడకూడదు, మిమ్మోళ్ళతో మాట్లాడకూడదు, ఆ ఇంటికి పోకూడదు, ఈ ఇంటికి పోకూడదని కండిషన్స్ పెట్టి ప్రేమ లేకుండా చేస్తూ ఉన్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఎలాంటి భక్తి అనేది ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే భక్తే కాదండి, ప్రేమ లేకపోతే భక్తే కాదు. చాలామంది కండిషన్స్ భక్తిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందని తెలుసండి, దూరం అవుతున్నారు. ఏమండి పొరుగుడితో మాట్లాడాలంటే భయం, ఆ ఇంటికి పోకూడదు, కండిషన్స్ ఎన్నో పెడుతున్నారు. ఇవాళ ఎంత బాధ వేస్తుంది. తల్లి ఇంట్లో ప్రార్థన జరిగితే కూతురు రాదు, ఎందుకంటే ఆమె భక్తే ఏమో భక్తే, ఆ ఇంటికి రాదు, ఎందుకంటే ఆ ఇంటికి పోకూడదంట. అయ్యగారు చెబుతున్నారు, ఎవరి మాట వింటున్నావు, ఎలాంటి దురుపదేశం వింటున్నావు నువ్వు ఈరోజు? భక్తి నిన్ను ప్రేమలో ఎదిగేలాగా చేయాలి, కానీ భక్తి నిన్ను బంధుత్వాలకు దూరం చేయకూడదండి. ఈరోజు దూరం అయిపోతుంది. అక్క మాట ఏంటారో, అమ్మ మాట ఏంటారో, చెల్లి మాట ఏంటారో, తమ్ముడి మాట ఏంటారో, అన్న మాట ఏంటండి, దూరం అయిపోతారు. భక్తి జీవితంలో వచ్చిన తర్వాత అంతకుముందు బాగానే ఉంటున్నారు, భక్తిలోకి వచ్చిన తర్వాత దూరం అయిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, హోదా ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమే అన్నాం. యేసు ప్రభు వారు ఎంత పాపులైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఏమండి వాళ్ళతో మాట్లాడారు, ఏంటంటే పాపుల దగ్గర చూడండి, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి మంచి చేశాడు, వాళ్ళ జీవితాలు మార్చాడు. సమరయులు అనేవాళ్ళు భయంకరమైన దుర్మార్గులు, వాళ్ళు భయంకరమైన వ్యభిచార పాపములో నింపబడిన వాళ్ళు. అలాంటి వాళ్ళు యేసు దగ్గరికి వచ్చాయా, మా దగ్గరికి రాయ్యా, మా దగ్గర ఉండాయా అని చెప్పేసి అంటే యేసు ప్రభుని వేడుకున్నారంట, బతిమిలాడాడంట. మరి అదే మీరు పాపులురా, మీ దగ్గర నేను రాకూడదురా, మీ జీవితాలు మంచివి కావురా అని చెప్పేసి యేసే అనలేదండి. వారితో పాటు వెళ్ళాడు, 2 రోజులు వాళ్ళ మధ్య జీవించి ఉన్నాడట్లు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది. చదవడానికి సమయం లేదు. ఈరోజు భక్తి బంధుత్వాన్ని దూరం చేస్తా ఉంది. ధనం పెరిగితే బంధుత్వాలు దూరం అవుతాయి, కానీ భక్తిలో కూడా దూరం అవుతూ ఉన్నారు.
అక్క దగ్గర కూర్చోకూడదు, అక్కతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళింటికి వెళ్ళకూడదు. ఏమి నేర్పిస్తున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు ఈరోజు? వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఇలాంటి భక్తి జీవితం అయిపోతుంది నేటి కాలంలో. భక్తి నిన్ను ప్రేమలో పెంచాలి కానీ భక్తి నిన్ను విడదీయకూడదండి. విడదీసేవాడు ఎవడు? సాతానే విడదీసేవాడు. విడదీసేవాడు ఎవడండి? సాతానే. సాతాను మాటలు అవ్వమ్మకు చాలా మంచిగా ఇంపుగా ఉన్నాయంట. ఎవరికి? సాతాను మాటలు దేవుని మాటల కంటే కూడా సాతాను మాటలు విలువిచ్చింది అవ్వమ్మ. నేటి కాలంలో భక్తి అని చెప్పుకొని భక్తి ముసుగులో ఉండి సాతాను మాటల్లాగా దేవుని మాటలకు విలువిస్తూ ఉన్నారు. సాతాను చెప్పిన మాటలు అంటున్నారు. భక్తిలో దేవుడు చెప్పిన మాటలు వింటలేదండి. యేసయ్య అతను జీవిస్తున్న కాలంలో 6 భర్తలు కలిగి ఉన్న సమరయ స్త్రీతో మాట్లాడిండండి. ఆయన మాట్లాడిండా? దొరకబా దగ్గర రామాకు నువ్వు అక్కడ అనలేదండి. ఆయన ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు పాపులు, నీ అమ్మ కూడా పాపదే అని ఎంత భయంకరమైన మన ఈ మధ్య నేను ఒక విషయాన్ని చూసినప్పుడు ఎంత బాధేసిందో. వాళ్ళు పాపులు, వాళ్ళ ఇంటికి పోవద్దు, నువ్వు మంచిదానివి, నువ్వు మారు మనసు పొందిన నువ్వు మంచిదానివి, వాళ్ళ ఇంటికి పోకూడదని చెప్తే వీళ్ళ మాటలే వింటున్నారు. తల్లి ఇంటికి పోకూడదంట, అన్నింటికి పోకూడదంట, అక్కింటికి పోకూడదంట. దేవుని బిడ్డలా ఎలా ఉంది భక్తి? భక్తి నిన్ను విడదీస్తుందా? అలాంటి భక్తి చేసేటంటే భక్తులు లేకుండా ఉండటమే మంచిది. భక్తి నిన్ను దేవుడు పాపం నుంచి వేరు చేయాలి కానీ మనుషుల నుంచి వేరు చేయడం కాదు. పాపం నుంచి వేరైపోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఎంత పాపం చేసి వచ్చినా తండ్రి దగ్గర రాగానే పోరా మా ఇంటికి రా, మాకు నువ్వు మంచోడు కదా అన్నాడా? అనలేదండి. పాపం అనేది అంటువ్యాధి కాదు. అది పాపం అంటువ్యాధి ఏమండి? ఒకటి పట్టుకోగలని వాళ్ళలో పాపాలు మనకు వచ్చేస్తాయా? ఏమంటే కరోనా అంటువ్యాధిని పట్టుకోకూడదు అన్నారు. కరోనా అంటువ్యాధిని ఎవరితో మాట్లాడకూడదు అన్నారు. కరోనా అంటువ్యాధిని ఎవరింటికి పోకూడదు అన్నారు. ఇప్పుడు కరోనా కంటే ఎక్కువైపోయింది భక్తి జీవితం. ఆలోచించండి. అజ్ఞానంలో ఉంటున్నారు చాలామంది, అవివేకంలో ఉంటున్నారు చాలామంది, తెలియని స్థితిలో ఉంటున్నారు చాలామంది. ఈరోజు నువ్వు ఎవరితో నాకు సంబంధం లేదులే, నేను భక్తి చేస్తున్నాలే, నా భక్తి గొప్పదనుకుంటే నిన్ను నీవు మోసపరుచుకున్నట్టే. వీడు అనుకున్నాడు నాకు ఒకరితో నాకు సంబంధం ఏంటి, నాకు డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది, ఒకరితో నాకు సంబంధం ఎందుకులే అనుకున్నాడు. అనుకోని ఇప్పుడు ఏమంటున్నాడు? యాతన పడుతూ అన్నాడు, అయ్యా అబ్రహామా అని పిలుస్తా అన్నాడు. అబ్రహామా, అయ్యా ఆ లాజరుతో కొంచెం ఒక చిటికి నీళ్ళు తీసుకొచ్చి నా 4 చల్లార్చవయ్యా. ప్రార్థన చేశాడు కానీ ఏమింది? ఫలితం లేదండి. ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు, కేకలేసాడు, ఫలితం లేదు. బ్రతికి ఉన్నంత వరకే నీ ప్రార్థన. చచ్చిన తర్వాత నీవే ప్రార్థన చేసినా నువ్వు 2 ప్రార్థనలు చేసిందండి. వీడు 2 ప్రార్థనలు చేసిండు, 2 తిరస్కరించబడ్డాయి. 2 దేవుడు తోసివేశాడు. ఒకటేంటి తెలుసా? అయ్యా లాజరును పంపించి నీళ్ళేమన్నా, నీకు కొంచెం జాలి చూపించాయా, కనికరం చూపించాయా అన్నాడు. కనికరం అంటే తెలియని వీడు కనికరం అవసరమైందండి. కనికరం అంటే తెలియని వీడు. ఈరోజు ఎలా ఉంటావు నువ్వు? నీ స్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. కనికరం చూపించాల్సిన పని లేదులే, జాలి చూపించాల్సిన పని లేదు అనుకుంటూ జీవిస్తున్నావేమో. ఒకప్పుడు ఆ కనికరం, ఆ జాలి నీకు అవసరం అవుతుంది. నీకు అవసరమైందండి. అతనికి అవసరమైంది తెలుసా? ఇప్పుడు అవసరమయ్యా, అయ్యా లాజరును పంపించయ్యా. లాజరు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడినవాడు, లాజరు వైపు చూడటానికి ఇష్టపడినవాడు, లాజరుకి చిటికినంతో కూడా సహాయం చేయడం తెలియని వాడు ఇప్పుడు లాజరు సహాయాన్ని అడుగుతూ ఉన్నాడు. లాజరు సహాయం అడుగుతున్నాడు. ఎంత దుర్భరమైన స్థితికి వచ్చేసిండు ధనవంతుడు. అన్ని రోజులు నాకు బాగానే ఉంటుంది, అన్ని రోజులు పడగలేనుకున్నాడు. ఇప్పుడు యాతన అన్ని రోజులు సుఖపడ్డాడు, ఇప్పుడు యాతన పడతా ఉన్నాడు. నేటి కాలంలో మన స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం కూడా ధనవంతుల్లాగా ఎవరితో సంబంధం లేదు, ఎవరికి నాది నేనే అనుభవించాలి, నాది నేనే తినాలి. ఏమండి మత్తయి సువార్త 25:41 నుంచి 46 చదివినట్లయితే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావయ్యా అన్నం పెట్టడానికి, నువ్వెప్పుడు దాహం కొన్నావయ్యా, శపించబడిన వాళ్ళని అంటున్నాడు. వీడు శపించబడిన స్థితి అన్నమాట. బ్రతికి ఉన్నప్పుడు ఒక్కడు కూడా నీరిచ్చిన సంభవం ఉండదు.
బ్రతికి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, చనిపోయిన తర్వాత ఇంక మళ్ళీ తిరిగి రావడం అనేది కుదరదు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో వస్తలే, ఇంకో జన్మలో కొడతా, ఆ జన్మలో మేలు చేస్తలే. ఈనాడు కొంతమంది కొన్ని మార్గాల్లో వెళ్ళే వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అవి వ్యర్థమైన నమ్మకాలే, అవి ఉపయోగమైన నమ్మకాలే. ఏమనుకుంటారంటే ఈ జన్మలో నేను ఏం మేలు చేయలేకపోయా, వచ్చే జన్మలో మేలు చేస్తానండి. వచ్చే జన్మ లేదుగా. మనిషి జీవితంలో ఒకటే ఒక జన్మ, ఒకే జన్మ. ఈ జన్మలో నువ్వు చేసిన దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. ఆ తీర్పుని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జన్మలో మా అత్తను చూసుకోలేకపోయాను, మా మామను చూసుకోలేకపోయాను, మా ఆయన చూసుకోలేకపోయాను, మా తమ్ముడిని అన్న అక్కను చూసుకోలేకపోయాను. వచ్చే జన్మలో చూసుకుంటారయ్యా నీ కడుపును పుట్టి. లేదుగా. మనిషి యొక్క జీవితం ఒక్కసారేనండి, 10 సార్లు ఉండదు. రకరకాలైన రూపాల్లో మనం పుట్టం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో చాలామందికి తెలియకుండా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఇప్పుడు ఎట్టా చేయలేకపోయినా ఈ జన్మలో చూడలేక వచ్చే జన్మలో చూస్తానంటే వచ్చే అవకాశాలు లేవుగా. మళ్ళీ అక్కడికి చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావటం అనేది అసాధ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు లేచిన తీర్పు దగ్గర నిలబడాల్సిందే, కానీ మరలా తిరిగి వచ్చి జీవిస్తాను, వాళ్ళకి కనబడతాను, వాళ్ళకి చెప్తానని చెప్పుకోవటము అవివేకం అని. మొట్టమొదటిగా అన్నాడు లాజరు సహాయాన్ని కోరుతా ఉన్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? నాకు 5 అన్నలు ఉన్నారు. ఎవరున్నాక 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకి వెళ్ళి చెబుతా, వాళ్ళు కూడా రాకుండా సహాయం చేయ్యా అని వేడుకుంటున్నాడండి. వీడికి ఎప్పుడు వచ్చింది ప్రేమ అన్నల మీద? అన్న మీద ఎప్పుడు వచ్చిందండి? బ్రతికి ఉన్నప్పుడు తమ్ముళ్ళు అన్నలు గుర్తురారు కొంతమందికి. బ్రతికి ఉన్నప్పుడు తమ్ముడు అంటే ఒక రకం, అన్న అంటే ఒక రకం, చెల్లి అంటే ఒక రకం, అక్క అంటే ఒక రకం, అమ్మ నాన్న గురించి అవకాశం లేదండి. అంటున్నాడు నాకు 5 ఉన్నారయ్యా, 5 అన్నలు ఉన్నారయ్యా, 5 సహోదరులు ఉన్నారయ్యా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? చనిపోయిన తర్వాత నీ అన్నల గురించి ఆశపడి వాళ్ళు రక్షించబడాలని ఒక ఆశ ఒకవేళ నీకు ఉండొచ్చు, కానీ ఉపయోగం లేదు. బ్రతికి ఉన్నప్పుడే చెయ్యి. బ్రతికి ఉన్నప్పుడే అడిగి, ప్రభా మా అన్నని రక్షించు, మా ఆయన్ని రక్షించు, మా తమ్ముడిని రక్షించు, మా అక్కని రక్షించు, మా చెల్లిని రక్షించని బ్రతికి ఉన్నప్పుడే ప్రార్థన. చచ్చిన తర్వాత చేద్దాం అనుకో. మాకు చచ్చిన తర్వాత నువ్వు ఎంత కేకలు పెట్టినా, ఎంత ఆశపడినా నీ ఆశ నెరవేరదు. బతుకున్నప్పుడు కనీసం వామ్మో అన్న కొంచెం ఎక్కువ బతికితే తమ్ముడు పడదు, తమ్ముడు కొంచెం ఎక్కువ పోతే అన్నకు పడదు, అక్క చెల్లి వామ్మో అని స్వార్థపూరితమైన జీవితాలు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు ఇక్కడ రాకూడదని ఆశపడుతున్నారండి, సహోదరులు రాకూడదని ఆశపడుతున్నారు. బ్రతికున్నప్పుడు ఒక్కసారైనా వాళ్ళతో కలిసి ఉన్నారా? బ్రతికున్నప్పుడు చూశారా? చూడలేదండి. చచ్చిన తర్వాత వస్తుంది వీడికి ఆశ. ఒకవేళ చనిపోయిన మనవాళ్ళు కూడా అలాంటి ఆశలు ఉండొచ్చు, కానీ ఉపయోగం లేని ఆశలయ్యి. నీ ప్రార్థనకు జవాబు దొరకదు. దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నప్పుడే ఎవరికైనా నీ అన్న, నీ అక్క, నీ తమ్ముడా, నీ చెల్లెలా, నీ ఇరుగు పొరుగు వాళ్ళ, నీ స్నేహితుల, నీ బంధువుల, నీ అమ్మ నాన్న, ఎవరి కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలంటే బ్రతికి ఉన్నప్పుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చచ్చిన తర్వాత నువ్వేం చేయలేవుగా. ఎన్ని ప్యాకలు పెట్టుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఏమండి ఉపయోగమే లేదు, ఉపయోగం లేదు. చేద్దాం అనుకుంటున్నావేమో. నీ ప్రాణం, మన ప్రాణము ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అవకాశం ఉండగానే ఏమండి అవకాశం ఉండగా రాహాబు ఏం చేసిందండి? అవకాశం అయ్యా నా తండ్రి ఇంటిని వాళ్ళనే, నా అన్నలను, నా అక్కలను రక్షించండి అయ్యా అని యెహోషువ పంపించిన ఆ యొక్క వేగులు వారిని వేడుకుందండి. వేడుకుంటున్నాం మనం. రాహాబు అనే ఒక వేశ్య. ఎవరామె? రాహాబు అనే ఒక వేశ్య. అంటే ఏంటి? సమాజంలో విలువ లేనిది, సమాజంలో తీసివేయబడింది, సమాజంలో దేవుని బిడ్డలారా ఒక భయంకరమైన చెడు కార్యం చేస్తున్న స్త్రీకి ఏ ఆలోచన వచ్చిందంట? ఏ ఆలోచన వచ్చింది? నా యొక్క సహోదరులు, నా అమ్మ నాన్న, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, వారికి కలిగిన పిల్లలందరూ కూడా ఏం చేయాలంట? రక్షించయ్యా. ఈరోజు ఉందా నీకు? కనీసం నీ కుటుంబం కోసమైనా ఉందా? అయ్యా నా కుటుంబాన్ని రక్షించాయని ప్రార్థించే ప్రార్థన జీవితం మనకుందా? ఈరోజు ఉందా? ఒకసారి ఆలోచించండి. నా భర్తను రక్షించయ్యా. ఎంతమంది కోసం ప్రార్థన చేస్తుందండి ఆమె? రాహాబు తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, వాళ్ళకు పుట్టిన పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. కనీసం ఈరోజు
తప్పిపోయిన నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, వాళ్ళ కోసం కనీసం రోజుకు ఒక 5 నిమిషాలైనా ప్రభువా వాళ్ళని రక్షించు వాళ్ళని రక్షించు చచ్చిపోయినంత కేకలు పెడదాం అనుకుంటున్నామేమో ఈ ధనవంతుల్లాగా. నో యూజ్ అండి, ఉపయోగం లేదండి. బ్రతికి ఉండగానే నీ సహోదరుడు రక్షించబడాలనే ఆశ నీకు ఉండాలి. బ్రతికి ఉండగానే నీ కొడుకు రక్షించబడాలనే ఆశ ఉండాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఎంత కేకలు పెట్టినా ఆ ధనవంతుడు ప్రార్థనకి జవాబు దొరకలేదు. నీళ్ళు సుక్కరాలా. రెండోది, సహోదరుల దగ్గరికి ఎవరిని పంపించటాలు ఉండవండి. ఇక దేవుని బిడ్డారా, దైవజనులు అక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. అక్కడ మోషే వాళ్ళందరూ ఉన్నారయ్యా, ప్రవక్తలు ఉన్నారయ్యా, వాళ్ళు చెప్తారు, వాళ్ళు నా మాటలు నమ్మితే చాలని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు దైవజనులు చెప్తా ఉన్నారు మాటలు నమ్మకుండా అపనమ్మకంతో నువ్వు జీవిస్తూ ధనవంతుల్లాగా ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు వెళ్ళాల్సిన స్థలమో ఒక స్థలం ఉంటుంది. సేవకులు చెబుతున్నప్పుడు ఆ మాట నమ్మి నీ జీవితాన్ని మార్చుకొని దేవుడి మీద నమ్మకంతో జీవిస్తున్న నీవు, జాలిగల మనస్సు, ఇతరుల అవసరతలో వారికి సహాయపడే గుణం నీకు ఉంటే తప్పకుండా దేవునితో కూడా ఉండే గొప్ప భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ధనవంతుల లాంటి స్థితి మనకు ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. పశ్చాత్తాపడి ఆయనలో నమ్మకం ఉంచి ఆయన వైపు తిరిగినట్లయితే నిశ్చయంగా దేవుడు మన ఆయనతో పాటు ఉండే గొప్ప భాగ్యము దేవుడు దయచేస్తాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.